ఎందుకంటే ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేదు. కేవలం 237 స్థానాలకే టీడీపీ జనసేన కలిసి 17 స్థానాలు, జేడీయూ మరో 13 స్థానాలు. వీళ్ళిద్దరు ఇప్పుడు కీలకం కాబోయేటువంటి ఈ పాయింట్ దగ్గర పాతూరు నాగభూషణ్ గారు మీ రియాక్షన్ కావాలా? ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు ఇప్పుడు ఉన్న వాతావరణంలో. నాగభూషణ్ గారు మీ రియాక్షన్? ఖచ్చితంగా కూటమి మీదే ఆధారపడాల్సిన అనివార్యమైన పరిస్థితి మోదీ గారికి ఉంది సార్. ఒకటి సార్, మీకు ఇందాకే చెప్పాను, మీకు ఒకసారి పెళ్ళైన తర్వాత ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు. కూటమి కలిసిందే ఈ దేశ అభివృద్ధి కోసం కలిసి ముందుకు వెళదామనే ఉద్దేశంతో 99% మీరు సాయంత్రం మనం మాట్లాడుకున్నప్పుడు క్లారిటీ చెప్తాను. మాకు ఓన్ గా వస్తుంది. నాగభూషణ్ గారు, మీకు తెలుగుదేశంతో ఆల్రెడీ మీరు పూర్వాశ్రమంలో మీకు అక్కడ పనిచేసి వచ్చారు, మీకు అక్కడ సంగతులన్నీ తెలుసు. తెలుగుదేశంకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అవకాశాలు దక్కే అవకాశం ఉందా? దక్కితే ఎన్ని సీట్లు, ఎన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సార్, నేను అనేది ఏంటంటే, తెలుగుదేశం ఇంతకు ముందు మనం సుజనా చౌదరి గారు, మన రాజు గారు ఇంతకు ముందు మంత్రులుగా చేశారు. ఇవాళ కొత్త కాదు, అంతకుముందు వాజ్పేయి గారు గవర్నమెంట్లో కూడా ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి రేపొద్దున మెజారిటీ ఎక్కువ వస్తే ఇవ్వకపోవటం, తక్కువ వస్తే ఇస్తాం అని అలా ఉండదండి. ఎందుకంటే కోయలేషన్ గవర్నమెంట్లో తప్పకుండా మీరు అనుకున్నట్టుగా 300 అబోవ్ మీకు మనకు సీట్లు వస్తున్నాయి. మీరు దాని గురించి ఆలోచించాలి పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వేశారు చూడండి, మోడీ గారు వెనకనే చేశారు మన దాంట్లో. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఇప్పుడు ముందు 60-70 అదే చెప్తున్నాను నేను. మందాంటే కదా అన్నిట్లో మీ దాంట్లో కాదు, నేను వేరేట్లో కూడా వేశాను. రెండు మారే పరిస్థితి ఉంది.